డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ సమ్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు, అడుగుతూ ఉంటారు. అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ఎలా చేయాలని నేను చూస్తాను. చూడండి, మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చేసేటప్పుడు 3 మెథడ్స్గా చెప్తాను. దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చేసేటప్పుడు ఇది సమ్ ఆఫ్ ఎన్ అని అనుకుందాం. దీన్ని తిరగేసి మనం రాసినట్లయితే దాన్ని 100, 99, 98, 97 ఇట్లా వెళ్తే ఇక్కడికి 51 అవుతుంది. ఇవన్నీ కలిపితే అంటే ఈ కిందకి ఇలా కలిపితే అంటే 151, ఈ రెండు కలిపితే ప్లస్ 151, ఈ రెండు కలిపితే ప్లస్ 151, ఇవి రెండు కలిపితే ప్లస్ 151. అంటే ఇవన్నీ సమ్ చేసినట్లయితే, అట్లాగే ఇవి కూడా సమ్ చేసినట్లయితే నేనేం చేశాను, ఒక మనకిచ్చిన ఆర్డర్ని తిరగేసి రాసుకున్నా. అంటే సేమ్ నెంబర్స్ వచ్చినాయి, అంటే ఒకే రకమైన నెంబర్స్ని 2 సార్లు నేను యాడ్ చేస్తున్నట్టు లెక్క. ఇక్కడ ప్లస్ చివరికి ఎలా వస్తే ఇక్కడ 151. ఇవి ఎన్ని ఉన్నట్టు మొత్తం టోటల్గా 50 ఉన్నట్టు. 1 నుంచి 50 వరకు లేవు, 51 నుంచి 100 వరకు ఉన్నాయి. కాబట్టి 100 నెంబర్స్లో సగం ఉన్నట్టు లెక్క. సో దట్ ఇవన్నీ టోటల్ చేస్తే ఎంత అవుతుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం 50 ఉన్నాయి కాబట్టి 50 into 151, సో 7050 అయింది. కావాల్సిన నెంబర్ 2 times కలిపాము. సో మనకు కావాల్సిన సమ్ ఆఫ్ నెంబర్స్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7550/2 వేయాలి. అంటే ఇవే సెట్ ఆఫ్ నెంబర్స్ని మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ అగైన్ రాసుకున్నాం కాబట్టి 2 సార్లు కలపడ్డాయి కాబట్టి దీన్ని 2 చేత భాగిద్దాం. భాగిస్తే ఎంత అవుతుంది, 3775 అవుతుంది. దీంట్లో ఇది చేస్తే ఆఫ్ అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది వన్ మెథడ్. ఇది ఒక మెథడ్. అట్లా కాకుండా రెండో మెథడ్ ఏంటంటే, దీనికి ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మెథడ్ 2 51, 52, 53 ఎక్సెట్రా 100 వరకు ఉన్నాయి. దీని ముందు నెంబర్స్ 1, 2, 3 ఎక్సెట్రా 50 వరకు రాసుకో. మొత్తం ఎన్ని నెంబర్స్ అయినాయి, 100 నెంబర్స్ అయినాయి. 1 to 100 వరకు ఉన్నాయి. సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ని ఇదివరకు ముందు దాంట్లో నేను ఫార్ములా చెప్పాను. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. అంటే సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, అంటే సమ్ ఆఫ్ 1 నుంచి ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్ ఫార్ములా ఇది. 1 మొదలుకొని చివరి నెంబర్ ఏ నెంబర్ వరకు కావాలో ఆ నెంబర్ వరకు కనుక్కోవడానికి ఇది. ఇక్కడ 100 ఉన్నాయి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 ప్లస్ 1/2. ఇది ఈ 2 ఇందులో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 50 ఇంటూ ఈ యాడ్ చేస్తే 101, గుణిస్తే 50 అయింది. గుణిస్తే ఎంత అయింది, 50 అయింది. కానీ మనకు అడిగింది ఇక్కడి నుంచి ఇక్కడికి కదా, కానీ మనం ఎక్స్ట్రా ఏం కలిపాం, 1 నుంచి 50 వరకు కలిపాం. మళ్ళీ 1 నుంచి 50 వరకు కావాల్సిన ఆన్సర్ ఎంత ఉందో చూద్దాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇదే ఫార్ములాలో S50 కనుక్కుందాం. S50, S100 కనుక్కున్నాం. ఇది 100కి లెక్క. ఇది 100 నెంబర్స్. S50 కనుక్కుంటే 50 ప్లస్ 1/2. ఈ 2 దీంట్లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 ఇంటూ 51, 5 వేద్దాం, 2 తీసుకుందాం క్యారీ. 5 25 ఆర్ 125, 127. దీంట్లో మైనస్ చేద్దాం. మైనస్ 1275 తీసేస్తే 5. ఇక్కడ 14 ఉంది, 14లో 7 తీసేస్తే మళ్ళీ అగైన్ 7. ఇక్కడ 9 ఉంది, 9లో 2 తీసేస్తే 7. ఇక్కడ 1 క్యారీ అయిపోయింది, 4 ఉంది, 4లోంచి 1 తీస్తే 3. సో ఇంత ముందు చెప్పిన ఆన్సర్ ఈ ఆన్సర్ సమానం అయ్యింది. ఇది అనదర్ మెథడ్, రెండవ పద్ధతి. మూడో మెథడ్, గివెన్ నెంబర్స్, దీస్ నెంబర్స్ ఆర్ బిలాంగ్స్ టు ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనుకుంటే, ఫస్ట్ నెంబర్ ఏ 51, లాస్ట్ నెంబర్ ఎల్ 100 అనుకుంటే దీని ఫార్ములా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఏ ప్లస్ ఎల్. ఇక్కడ ఎన్ ఎన్ని, 51 నుంచి 100 కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50. సో 50/2, ఏ అంటే 51, ఎల్ అంటే 100.
ఇది 2 ఇది 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 ఇంటూ 151 25 into 151 is equal to 3775. సో ఇది ఒక అనదర్ మెథడ్ అనమాట. ఇట్లాగ 3 మెథడ్స్లో ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ వరల్డ్లో ఇంపార్టెంట్. ఇది 10th క్లాస్ మెథడ్. ఇది ఇంతకు ఫస్ట్ చెప్పిన మెథడ్ ఏంటంటే ఇది జనరల్ నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యేటువంటి, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అర్థమయ్యే మెథడ్. ఇదేమో ఫార్ములా మెథడ్. ఇది 10th క్లాస్ అప్గ్రేషన్ ద్వారా వచ్చినటువంటి మెథడ్. ఈ విధంగా 3 టైప్స్లో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇది అర్థమైంది అని అనుకుంటాను. కాబట్టి అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.